సిగ్గన్నమాట. సార్ సార్ ఈయనకొక ఇది ఉంటుంది బేసికల్గా, ఎవరిని పక్కెళ్ళాలని ఒక తోడు కావాలన్నమాట బేసికల్గా. ఏంటి సార్ కరెక్ట్ అని నేను అంటాను, యు ఆర్ డూయింగ్ సో గ్రేట్ అని. వీళ్ళిద్దరిలో చూశాను నేను, దే నెవర్ ప్రమోట్ దెమ్సెల్వ్స్ బేసికల్గా. ఇది కూడా నేను బతిమాలి బామాలి కోప్పడి చేయించిన సినిమా. ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, సాగర్ ఈ సినిమా చేయాలి అనగానే, సార్ నేను 2 రోజులు తీసుకొని చెప్తాను. నేను ఇది సినిమా చేసిన తర్వాత పిలిస్తే సూపర్ టాలెంటెడ్ బేసికల్, ఐ నో ఆయన ఇచ్చిన మెలోడీస్. నేను ఎందుకంటే నేను ఒక జింగిల్ చేశాను అనమాట, మన అల్లు అర్జున్ గారు చేసిన ఒక దానికి, ఒక యాడ్కి సాగర్ ఫస్ట్ మేము అలా వర్క్ చేసాం బేసికల్గా. ఒకటి 2 వర్షన్స్ ఇస్తారు, ఇది బాగుంది అనగానే, సార్ యు సీ దిస్ ఆల్సో అనమాట. అండ్ ఇది ఆల్ ఈజ్ మెలోడీస్. అండ్ అసలు ఒళ్ళు దాచుకొని తత్వం బేసికల్, యూనో ఎన్ని కావాలంటే అన్ని. అండ్ అతను అప్పుడు ప్రోగ్రామర్ లాగా ఆలోచిస్తున్నారు, నేను అడిగానని. బట్ ఐ వాజ్ సీయింగ్ హిమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. అది పక్కన అన్నమాట. ఓ ఇది టాలెంట్, దిస్ ఇస్ ద టాలెంట్ ఐ రియల్లీ వాంట్ టు వర్క్ విత్ అనేది. అండ్ ఈ సినిమాలో అలా కుదిరింది. ద ఫ్రెష్ టాలెంట్ను సాగర్ గారి డెబ్యూ. అది నిజంగా చాలా రియలీ గ్రేట్ ఆఫ్ యూ ఆల్సో. లేదు వర్క్ బాగుందని. ఇప్పుడు మీరు చాలా బాగా పడుతున్నారు కాబట్టి ఏదో ఇట్స్ నాట్ గివింగ్ లేదండి. ఇప్పుడు ఎవరన్నా క్రిష్ అని బేసికల్గా సాగర్ దగ్గర టాలెంట్ ఉంది, నాకు అవసరమైంది కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. వెల్కమ్. అది ఈ సినిమాలో ఏమైందంటే మనోజ్ రెడ్డి గారు ద సినిమాటోగ్రాఫర్ అన్నమాట. ఆయన వెరీ యంగ్ బేసికల్లీ. అండ్ ద వే హీ షోడ్, ట్రైలర్ చూసాం, ద ఫస్ట్ షార్ట్సే ద వే ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లాగా ఎక్కడో అన్నమాట. ద వే హీ డిడ్. మన సినిమాలో చాలా చూసి మనం కొన్ని డ్రోన్ షాట్, దీస్ ఆర్ నాట్ డ్రోన్స్, ఎక్కడో హిల్స్ చూసుకొని ఇక్కడ హిల్ నుంచి పెట్టుకుంటే, దానికోసం మేము ఎక్కడికో వెళ్ళి మీకు కొన్ని ఒక వించ్ హౌస్ అని ఒక సెటప్ ఉంటుంది అన్నమాట బేసికల్గా, తన స్వీటీ గారిది. అమేజింగ్ గూస్ బంప్ మూమెంట్స్ ఉంటుంది అందులో. ద వే హీ డిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దట్ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా కైండ్ ఆఫ్. సో అక్కడ ఆ కొండ నుంచి అండి తూర్పు కనుమల్లో ఒక పీక్ ఉంటుందండి, డియోమాలిని. అక్కడికి వెళ్ళి షూట్ చేసాం మేము. అది న్యూ సినిమాటోగ్రాఫర్, ఆల్మోస్ట్ రిలేటివ్లీ న్యూ అన్నమాట. అంతా మన మనోజ్ రెడ్డి గారు. కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్, విత్ కొత్త ఆల్మోస్ట్ ఫైట్ మాస్టర్ వచ్చేసి రామకిషన్ సార్. ఎక్స్ట్రాడినరీ ద వే హీ డిడ్ అన్నమాట. శీలావతిని, దేశరాజుని, విక్రమ్ ప్రభు గారిని, అనుష్ గారిని, ద వే ఫైట్స్ అని. ఇంకో పక్కన వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్, రాజీ గారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, యువి వాళ్ళు కావచ్చు, అండ్ తోటతర్ని గారు. హీఈస్ ద లెజెండ్. అండ్ విత్ 15 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ ప్లస్ సాహిత్యం ఈయన సాయి మాధవ్ బుర్రా గారు రైటింగ్. సినిమాలో ఫస్ట్ కథ రాసింది చింతకింద శ్రీనివాస్ గారు, ఫస్ట్ సినిమా ఆయన. మళ్ళీ ఒక బ్లెండ్ ఆఫ్ అది కుదిరిందండి. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. నా మొదటి సినిమా చేసిన ఆయన, ఇప్పుడు ప్రస్తుతం ఘాటీ చేస్తున్న ఆయన, ఇద్దరు. సో ఇది వచ్చేసరికి ద ఫిల్మ్ గాట్ ఎ గ్రేట్ ఎనర్జీ అండి. యూ విల్ విట్నెస్ ఇట్ ఆన్ September 5th. సూపర్ ఎక్సైటెడ్ సార్. ద ఎనర్జీ వాట్ ఇందులో వచ్చింది. సో ఫ్రెష్ థాట్స్ అన్నమాట. ప్లస్ విత్ ద ఎక్స్పీరియన్స్, ఓకే దిస్ వాట్ వి వాంట్ అన్నమాట. ఆ బ్లెండ్ భలే కుదిరిందండి ఇందులో. సార్ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా సార్, ఆ టేక్ ఐ వాజ్ దేర్ సార్, I was with him. నేను చెన్నైలో ఉన్నాను, మీరు చేస్తున్నట్టు. కరెక్ట్ సార్. అంటే he wanted to do it and he told me only one thing, అన్న సార్ సపోర్టివ్ చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ ఇట్ అని అనగా చాలా ఎక్సైట్ అయ్యాం సార్ మేము. బికాస్ డూయింగ్ ఒక లైవ్ ఆర్కెస్ట్రా, దాని వెయిట్ దానికి ఉంటుంది సార్. ఐ హ్యావ్ టు గివ్ ఈ సినిమా, యు సీ ద విజువల్స్ కానీ ఎనీథింగ్, ద ప్రొడ్యూసర్స్ అన్నమాట, ప్రమోద్ గారు అండ్ రాజీవ్ గారు అండ్ సాయిబాబు గారు. వాట్ అ సపోర్ట్ సిస్టమ్ సార్. మొత్తం అయిపోయిందండి. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఓవర్. లాస్ట్ టైం సినిమా చూస్తే దట్ ఐడియా సినిమా చూస్తూ తపస్ నాయక్ అన్నాడు, దీనికి ఆ ఇంటర్మిషన్ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు ఈ గాట్ గూస్ బంప్స్ అండ్ ఇమీడియట్లీ కాల్డ్, క్రిస్ వీ నీడ్ ద ఆర్కెస్ట్రా, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా. దాన్ని ఎమ్మటే వీ కాల్డ్ రాజు గారు. నేను ఎమ్మటే రాజు గారు డైరెక్ట్గా అడగకుండా బడ్జెట్స్ అన్నీ ఉంటాయని నేను మాకు డైరెక్టర్ శేష్ గారు ఇన్ఫార్మ్ చేశారు. శేష్ గారు ఒకసారి రాజు గారితో మాట్లాడండి అని. సో దెన్ వి ఆల్ ఎక్సైటెడ్, వి వాంట్ టు డూ ఇట్ అన్నమాట బేసికలీ. బట్ చాలా బాగుంటుంది సార్. రే చేసాం రా అన్నాడు. ఓకే వెరీ గుడ్, ఏం చేసావు? బట్ లైవ్ ఆర్కెస్ట్రా చేశాను రా ఫైనలీ. సో ఇట్ వాజ్ అవర్ డ్రీమ్ సార్. వెన్ ఐ టోల్డ్ యూ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, మేము ఒక స్టూడియో షేర్ చేసుకుంటున్నప్పుడు, వాడిదనే కాదు నాదనే కాదు, ఎనీ మ్యూజిషియన్స్ డ్రీమ్ వుడ్ బి
రికార్డింగ్ అ లైవ్ ఆర్కెస్ట్రా. Yeah. సో దానికి ఆ టైం రావాలి, ఆ టైం కావాలి. సో ఒక సినిమాకి నాకు వచ్చింది, ఒక సినిమాకి వీడికి వచ్చింది. దిస్ he called me and he was so happy, proud. I could see that small shiver in his voice and everything. But know that super happy ఈ for him. సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో, సాంగ్స్ కావచ్చు, ఫోక్ నుంచి ఫ్యూజన్ నుంచి ర్యాప్ నుంచి అండ్ ఎవ్రీథింగ్, ప్లస్ ఎలాంటి బీజిఎం కావాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది సార్. యాక్చువల్లీ నేను ఐ వాజ్ దేర్ కదా సార్ మొత్తం. నేనైతే నేను అసలు వెయిటింగ్. కొన్ని రీల్స్ ఇది చేస్తున్నప్పుడు చూసాను సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ ఆర్ఆర్కి కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు బిట్స్ ఎంత క్రియేటివ్ అనిపించాయి. అండ్ వెరీ న్యూ జెన్ సౌండింగ్. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఘాటి ఆ ఈస్టర్న్ వైబ్ ఏదైతే ఉందో ఆ ఫీల్ ని బ్లెండ్ చేస్తూ ఇట్స్ నాట్ అ జోక్ విక్రమ్ యాక్చువల్లీ. ప్రభు పాటలన్నీ విన్నారనమాట బేసికల్గా. విన్ని ఇది ఇందాక కూడా బేసికల్ వేరే డిస్కషన్ ఏదో వస్తుంటే ఈ సెట్ దట్ మ్యాన్ సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్స్ నాట్ వెరీ రెగ్యులర్, ఇట్స్ వెరీ డిఫరెంట్. అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఒక అవకాశం ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది కాబట్టి, వెరీ రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ దొరికింది కాబట్టి వీ కెన్ పుష్ ఆల్ దిస్ మ్యూజిక్. With of course the other two songs, ఫస్ట్ అవి ఇచ్చారు రాసిన తర్వాత నీ సావాసం అన్న సాంగ్, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన దగ్గర నుంచి. సడన్గా డివేటింగ్ ఫ్రమ్ ఇప్పుడు మీ పాట కానీ అవును సార్. దస్వరి కానీ ఇలా ఉండగా అసలు నీ సావాసం కరెక్ట్. తరరా అసలు సడన్గా తీసుకొచ్చాడు ఈ లైన్లోకి. అయితే చరణం ఇతనే కోరిన సంకల్పం మీరు ట్యూన్ పాడారు కదా. నేను ట్యూన్ పాడాను. దానికి పదాలు పడతాయి అన్నమాట బేసికల్గా. యుల్ సీ దట్ స్క్రీన్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ రైటింగ్. ఇద్దరు యుద్ధాలు చేసుకున్నా, మామూలు యుద్ధాలు కాదన్నమాట. అని పంపిస్తే ఎన్ని అంటే ఇప్పుడు ఇది నాకు కొత్త ఏం కాదు. మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నమాట. అండ్ నేను గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఏది ఉన్నా సరే శాస్త్రి గారు ఈజ్ ద వే హిస్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ లిరిసిస్ట్, ఒక రైటర్ కాదు ఆయన అన్నమాట. ఈజ్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, మొత్తం స్క్రిప్ట్ మొత్తం అదంతా ఉండేది. మొదటిసారి గురుగారు లేకుండా జరుగుతున్న సినిమా నాకన్నమాట. అండ్ ఇట్స్ వెరీ డీప్. ఇప్పుడు కూడా నేను 2-3 రోజులకి అంటే రోజు గుర్తుంటుంది అన్నమాట ఆ పాట. స్టూడియోలో ఎన్నిసార్లు గుర్తు చేశారు? ప్రతిసారి మా గురుగారి పాట అట్లీస్ట్ 1 వీక్ కి ఒక 4 to 5 times తీశారు సార్. అసలు కొండ పొలంలో దారులు పాట such a blessing, and I actually wanted to thank you once again sir. సీతారామ శాస్త్రి గారు తోటి ఆయన రాసిన పాట నాకు ఫస్ట్ టైం. నేను ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై ఎటర్నల్ గురు సార్. ఆయనతో ఇంటరాక్షన్ లేదు, కానీ ఆయన పాటలు విన్నాకనే నాకు తెలుగు మీద ఇష్టం పెరిగింది. నేను నేర్చుకోవడం, రాయడం, చదవడం. ఆయన రాసిన పాట నేను పాడాను. అది కూడా పాడారు కదా మన రోలింగ్ టైటిల్స్ అప్పుడు అందరు పాడారు కదండి. తల ఎత్తు దారులు కీరవాణి గారుతో కలిపి పాడాను. అండ్ సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ అన్నమాట. అంటే తెలుగు జాతి కన్నా ఒక గొప్ప బిడ్డ అన్నమాట. మళ్ళీ తెలుగు జాతి కన్నా డైరెక్టర్స్ ఇందాక డింకర్ చెప్పినట్టు చూస్ చేసుకుంటాడు, ఎక్కడి నుంచో తీసుకొస్తాడు సడన్గా. అంటే ఈ సినిమాకి ఈయన కరెక్ట్గా కంచి సినిమాకి చిరంతన్ భట్ ఎవరన్నా పేరు విన్నారా అంతకు ముందు? అంటే నాకు ఆయన గబ్బరీస్ బ్యాక్లో మేరీ కహానీ బారిషోకి పానీ అని ఆ పాట అది విన్నాను. దెన్ ఆయన గబ్బరీస్ బ్యాక్ లో పనిచేస్తారు. బట్ అది ఆయన ఆ పాటలు ఇచ్చారు కదండి బేసికల్గా. ఈయన మ్యాచ్ ఈయన చేస్తాడని అలాగే ఇటు ఆ సాంగ్ ఇటు 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 అని అది కావచ్చు. బలే సాంగ్స్ అది ఎండ్ సాంగ్ అని ఐఎమ్ వెరీ ఫార్చునేట్ యువన్ గారితో పనిచేసినా కూడా వానము. బట్ ఆల్ దీస్ సాంగ్స్ కీరవాణి గారు మణి శర్మ గారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద నేను షూటింగ్లో అంటే
యూ విల్ బీ ఇన్ ఎవ్రీ సెకండ్ అన్నమాట. ఒక్కసారి మ్యూజిక్ కంపోజింగ్ ఉంది, ఐ హ్యావ్ టు మీట్ కిరవాణి గారు, ఐఎమ్ గోయింగ్ టు మీట్ మణి శర్మ గారు, చిరంతన్ గారు కావచ్చు, మూర్తి గారు కావచ్చు. వీటి ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందంటే, బికాస్ ద క్రియేటివిటీ అండ్ ప్యూర్ ఆర్ట్. నాకున్న లైఫ్లో ఉన్న ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే, ఓకే అయ్యో పాడలేము, నేర్చుకోలేదు బేసికల్గా. కోవిడ్ టైంలో అన్ని మీరే చేసి లేదు కాదు, చిన్నదైనా సరే మన శ్రీరామ్ నగర్ అక్కడ చిన్నది బ్యూటిఫుల్ కథ రాశారన్నమాట. కథ ఆయన నవ్యలో ముందు మాటలు ఒక చోట రాస్తారు. అది యాక్చువల్గా ఆనందం అంటే ఏమక్కలేదు, కూర్చొని ఏదో చిన్న పుని రాగం పాడుకుంటే రాకలేదు. అందం అంటే ఏం లేదు, ఒక పువ్వు కోసుకుని దూరం అక్కడ పక్కన పెడితే దేనికి అవసరం కాదు, బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని. సో అది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నమాట. బట్ ఎప్పుడైనా సరే రికార్డింగ్లో కూర్చున్నప్పుడు కానీ మీరందరూ కలిసి, నేను ఈరోజు ఏంటంటే యాక్చువల్గా నేను మొత్తం కాపీ అయిపోయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, రిలాక్స్. నిన్నే మొత్తం వి వెంట్ క్లీన్గా అయిపోయింది. దేర్ ఆర్ రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ మై టీమ్, తన్మయ్ గారు వీళ్ళ టీమ్, వీ హ్యావ్ టు డూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, శేఖర్ వీళ్ళు చెప్తా ఉన్నప్పుడు, then I told, let's do one interview. We'll do what I enjoyed while making the music, the heartbeat of the movie. We will just మేము మాట్లాడుకుంటాం. క్రిష్ గారు ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్, లేదా ఈవెన్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా అయితే కనిపిస్తారో, కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ ఇన్ రికార్డింగ్ స్టూడియో. సాగర్ అన్న నేను ఉండి అక్కడ కంపోజ్ చేస్తున్నప్పుడు, ట్యూన్ పాడుతున్నప్పుడు, వీ హ్యావ్ సీన్ హిమ్ బికమ్ అ కిడ్ డాన్సింగ్ ఫర్ ద మ్యూజిక్, అండ్ ద వే హీస్ లైక్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఆ రీల్లో కానీ విజువల్లీ మ్యూజికలీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ద వే హీ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అసలు మేమిద్దరం అయితే షాక్ అయిపోయాం, ఇలా కదా ఎంజాయ్ చేయాలి ఒక సీన్ని. ఆ 7 స్వరాల్లో అనంతమైన హ్యాపీనెస్ అంటే అక్కడ కూర్చొని, అండ్ రియల్లీ చిన్నగా ఉంటే ప్రతి చోట దెర్ ఈస్ సంథింగ్ ఎక్సైటింగ్. చిన్న న్యూయాన్స్. ఇప్పుడు మీరు పాడుతున్నారు, మీరు ఆ స్థాయి మార్చేసరికి అదే కొత్తగా వచ్చింది. ఆయన ఫస్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం తను ట్యూన్ పాడుతున్నప్పుడు నాకు గుర్తుంది, అది నీ సాహసం ట్యూన్లో పాడుతున్నప్పుడు వాట్ దే డిడ్ అండ్ అవన్నీ దిస్ ఆర్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు ఎంజాయ్ అన్నమాట. నీసావాసం ట్యూన్ పాడుతున్నప్పుడు యు ఆస్క్డ్ మీ టు గివ్ అ వెరీ హెవీ టోన్, బరువు, ఒక చాలా హెవీగా అనిపించాలి అని, అని మొత్తం ఇలా ఫుల్ టోన్లో పెట్టి పాడింది. కానీ తర్వాత ఫైనల్ నేను విన్నాను, ఒక వర్షన్ విన్న తర్వాత ఇట్స్ లైక్ ద క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు సాఫ్ట్, కంప్లీట్ సాఫ్ట్కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్న